ఇస్ ఇట్ లైక్ మోర్ రోడ్ ఫిల్మ్? రోడ్ ఫిల్మ్ ఉంది, రోడ్ ఉంది. అంటే బేసిక్గా అంతా అవుట్డోర్లోనే జరుగుతుంది, ఇండోర్లో పెద్దగా ఉండదు. ఎక్కువ నైట్ ఉంటుంది సినిమా. ఎందుకని అలాగా? అంటే బేసిక్గా నేను నైటే మేల్కొంటాను. ఇది మరీ ఘోరం. మా నాన్న అదే అంటూ ఉంటాడు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నైట్లో తీసా మొత్తం సినిమా అంతా, ఇప్పుడు ఇది కూడా సినిమా కూడా నైట్. రే నువ్వు నైట్ మేల్కుంటావు, నైట్ సినిమాలు తీసుకుంటున్నారు. అంటే పగలు నాకు, అంటే పగలు షూట్ చేయడం కొద్దిగా కష్టం, నైట్ అయితే హ్యాపీగా షూట్ చేసుకుంటా. ఎందుకని ఇలాగా? అంటే బేసిక్గా నేను అలా కొద్దిగా అలా అలవాటు అయిపోయింది, నాక్టర్నల్ యానిమల్ లాగా తయారైపోయింది. అంటే మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు, అది ఓకే. కానీ నైట్ ఎందుకో నాకు అందంగా ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది నైట్లో. ఓకే. నైట్ని ప్రేమించడం అంటే నాకు ఇష్టం. అంటే ఏదో ఒక కొత్తగా ఉంటుంది నైట్ అయితే. బట్ ఐమ్ షూర్ ఇట్స్ ఆల్సో ఛాలెంజింగ్ రైట్ టు షూట్ ఇన్ ద నైట్. అండ్ అందరూ నిద్రపోతా ఉంటారు, నేను కెమెరామెన్, యాక్టర్స్ అందరూ టైర్డ్గా ఉంటారు. బాగా ఏం చేస్తాం ఇప్పుడు అనే మూడ్లోనే ఉంటారు, కానీ అలా చేయించకుండా నైట్. నేను కార్తిక్ చాలా కోఆపరేటివ్, వెరీ ఎనర్జెటిక్. సో మేమిద్దరం పెట్టి ప్లాన్ చేసి చేసాం సినిమా. సో మొత్తం కథ అంతా ఒక రోజు నైటా? ఒకరోజు నైట్ కాదండి, ఒక స్పాన్ ఆఫ్ ఒక 5 days. ఒక 5 days బేసిక్గా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. ఓకే ఓకే. సో దానివల్ల ఒక డే అని ఒక 1 day కథే, కాకపోతే ఫ్లాష్ బ్యాక్స్ ఉండడం వల్ల అలా అనిపించదు. బట్ ఇట్స్ మోస్ట్లీ షార్ట్ ఇన్ ద నైట్. యా మోస్ట్లీ ఎక్కువ భాగం. వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. సో ఐమ్ షూర్ ఇట్స్ బై డిజైన్. ఎందుకంటే మీకు రాత్రిపూట షూట్ చేయడం అన్నా, రాత్రిపూట రాయడం అన్నా బాగా ఇష్టం అన్న. బట్ హౌ డిడ్ శర్వా రియాక్ట్ వెన్ యూ టోల్డ్ దెమ్ దట్? శర్వా అసలు నైట్లు అంటే ఇంకా సూపర్ హ్యాపీ. ఎందుకంటే ఆయన కూడా ఆయన కూడా నైట్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో బేసిక్గా నైట్ మేము మాట్లాడుకుంటాం, నైట్ కూడా ఎక్కువ కథ స్టోరీ డిస్కషన్స్ కానీ అంతా నైట్. ఆయన కూడా మార్నింగ్ 5-6 వరకు మేల్కొంటూ ఉంటారు. సో హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ నైట్స్. యువి క్రియేషన్స్ అంటే బేసిక్గా హీరో లుక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బేసిక్గా హీరోని ఎలా స్టైల్గా చూపించాలి అనే దీంట్లో ఉంటారు, అందులో క్యారెక్టర్ తగ్గట్టు ఉంటుంది ఆ స్టైలింగ్ కూడా.